ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు, అందరు అధికారులు, అన్ని కులాలు, అన్ని మతాలు వచ్చేవాళ్ళు. ఇక్కడ శంకర్ లొద్ది, ఇది ప్రత్యేకించి హిందీలో రాసినట్టు. ఇక్కడ ఇది మహారాష్ట్ర యొక్క తెలంగాణకి చివరి ప్రాంతం, సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతాన్ని రావాలంటే మహారాష్ట్రలో రోడ్ నుంచి రావాలి. వాస్తవానికి ఇక్కడ పేరు, అసలు పేరు, పురాతనమైనటువంటి పేరు కప్లాయి సిద్దికాస. అదేవిధంగా అక్కడ కోటపరందులు, అక్కడ జంగుబాయి తల్లి, ఇక్కడ పరమేశ్వరుడు, పెర్సాపేను, అదేవిధంగా కాళీ కంకాలు ఉన్నటువంటి గుహాది కప్లాయిలో. లోపల నీళ్ళు చాలా లోతుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఒక 30 ఏళ్ల కింద, 20-30 ఏళ్ల కింద ఒక వలసవాది యొక్క మహారాష్ట్ర వచ్చినటువంటి గోర్బంజ్ చెందినటువంటి యొక్క శంకర మహారాజ్ అనే వ్యక్తి ఇక్కడ రావటం వల్ల ఆయనే ఏదో మొత్తం ఈ దేవతను వెలిగించినట్టు, ఆయన ఏదో పూజలు చేసినట్టు ఆయనే ప్రచారం చేసుకొని ఆయన పేరు మీదుగా దీన్ని గ్రామాన్ని శంకర్లొద్దిగా మార్చుకోవడం అనేది చాలా బాధాకరం. అక్కడ నల్లమల పోతే ఈ మధ్య గత నెల పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆంజనేయుడిని వెలిగించినటువంటి వారు చెంచులు. కానీ ఆ మధ్యమడుగు ఆంజనేయ స్వామిని ఈ వలస వచ్చినటువంటి ఇక్కడి నుంచి మహారాష్ట్ర, జైపూర్, రాజస్థాన్ పోయినటువంటి గోర్బంజారాయలు ఆ యొక్క నల్లమల క్షేత్రంలో ఆ యొక్క మధ్యమడుగు ఆంజనేయ స్వామిని గమనించి దాన్ని చైర్మన్ గుర్తుకోవడం కూడా మరీ బాధాకరం. అట్టనే నల్లమల్లో కొల్లాపూర్కి వెళ్ళినటువంటి ఈ లింగమయ్య మడుగు అనేది ఒకటి ఉంటుంది అక్కడ చాలా లోపల లోయలో. ఆ క్షేత్రం కూడా వాళ్ళే దొరుకుతున్నారు. అంటే ఎక్కడికక్కడ మా యొక్క క్షేత్రాలు, మీకు వచ్చినటువంటి దేవతల క్షేత్రం కూడా వాళ్ళు మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం, మా సంస్కృతి విచ్ఛిన్నం చేయడం. భద్రాచలంలో ఉన్నటువంటి ఆ దేవస్థాన కమిటీలో మెంబర్ కూడా గోర్బంజారాలే. ఆ పాలోంచి పెద్దమ్మ తల్లి వాస్తవానికి కోయలది. అక్కడ దాంట్లో ఉన్నటువంటి దాంట్లో అధ్యక్షులు, ఆ బోర్డు సభ్యులు కూడా వాళ్ళే కావటము. అదేవిధంగా మహబాద్ మానుకోవటువంటి కొరివీరన్న కూడా మాకు చెందినటువంటి కారణాల ఆడబిడ్డకిస్తే దాంట్లో కూడా నమ్మడం చేరటము. ఇట్లా ఎక్కడికి పోయినా మా యొక్క దేవతల క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వీటి అన్నిటిని కూడా వీళ్ళు మొత్తం కబ్జా చేయడం అనేది చాలా బాధాకరం. కాబట్టి సమాజం మొత్తం కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది, బాధ్యత ఉన్నది. ఇంకో పక్క ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటుందంటే ఈ యొక్క ఆదివాసీలు మొత్తం కూడా ఈ యొక్క అన్య మతాల వైపు వెళ్ళిపోతుంది, క్రిస్టియన్ వైపు వెళ్ళిపోతున్నారంటే మరి మేము కొలిచేటువంటి క్షేత్రాలకు మమ్మల్ని వెళ్ళలేకుండా ఒక పక్కన అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు. మేము కొలిచేటువంటి క్షేత్రాలకి ఇప్పుడు ఈ క్షేత్రాన్ని చూసుకుంటే దీనికి రోడ్డు లేదు, రవాణా సౌకర్యం లేదు, మంచినీళ్ళు లేదు, కరెంటు లేదు. ఇంకో పక్కన ఫారెస్టులు మీరు రావద్దంటారు. ఒక పక్కన మేము పక్కకు పోగానే వలస వచ్చినటువంటి గోరుపంజాలు మొత్తం కూడా దీన్ని స్వాధీనం చేసుకుంటారు, దీన్ని ఆక్యుపై చేస్తారు. లేకపోతే ఎండోమెంట్ వాళ్ళు వచ్చేసి దీన్ని ఎండోమెంట్ కబ్జా చేసుకొని వాళ్ళు హుండీలు పెట్టుకొని వాళ్ళు అభివృద్ధి చేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైనటువంటి ఎవరైతే గోండు కమ్యూనిటీ, గోండు కోయత్తూరు, మేమంతా ఒకటే, కోయా, గోండు, కొలాం, పర్దాన్ తోటి అందరం కూడా ఒక కోయత్తూరు చెందిన వారమే. కాబట్టి మాకు చెందినన్నిటి కూడా దోచుకోవడానికే వీళ్ళు ప్రయత్నిస్తారు తప్ప మమ్మల్ని అభివృద్ధి చేయడం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క ఆదివాసీ సంస్కృతి, ఈ దేశ మూలవాద సంస్కృతే హిందుత్వానికి, క్రిస్టియన్కి, ముస్లింకి, జైన్కి, బౌద్ధిజానికి మూలము. ఇది ప్రకృతి ధర్మం. కాబట్టి ఈ ధర్మాన్ని కాపాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎట్లయితే మేడారంలో పెద్ద ఎత్తున 250 కోట్లతోటి ఎన్ని విమర్శలు వచ్చినా సరే దాన్ని పక్కన పెట్టి ఆదివాసీ సంస్కృతి అనుగుణంగా ఎట్లయితే గద్దెల నిర్మాణం చేస్తున్నాం మా యొక్క సీతక్క గారి అనుమతి ఇచ్చి వారి ద్వారా, అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా అన్ని క్షేత్రాలు అభివృద్ధి చేసినట్లయితే టూరిజం ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆదాయం వస్తుంది. అదేవిధంగా మా యొక్క స్థానిక ఆదివాసీ తెగలందరికీ కూడా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు టూరిజం వల్ల కూడా మాకు అవకాశం పెరుగుతుందని కోరుకుంటూ జై ఆదివాసీ, జై కొత్తూరు, జై గోండవాడ. నాయకులకి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే, అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సరే, కేంద్రంలో ఉన్నా సరే, వాళ్ళందరూ కూడా నమస్కరిస్తూ మరి ఈరోజు పుష్యమాస సందర్భంగా ఆదిలాబాద్ ఉన్నటువంటి ఈరోజు పున్నమి, ఈ పున్నమి సందర్భంగా వేలాది మంది భక్తులు ఒక పక్కన ఈ యొక్క పుణ్యక్షేత్రం అయినటువంటి మరి కోటపరంలో జంగుబాయి దర్శనానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిద్దికాస, మరి కప్లాయి ఉన్నటువంటి ఈ యొక్క శైవక్షేత్రం ఏవైతే మన పురాతనమైనటువంటి శివలింగం వాటిని దర్శించుకోవడానికి, అదేవిధంగా కప్లాయి ఉన్నటువంటి గంగాజలంలో ఒక కాళీ కంకాళిమాతను దర్శించుకోవడానికి కూడా వేలాది మంది భక్తులు వస్తే ఇక్కడ కనీస ఏర్పాట్లు ప్రభుత్వాలు చేయకపోవడం, అధికారులు పెట్టుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మన నాయకులు కనుక కనీసము ఒక అవగాహన ఉండి మన సంస్కృతి మనం కాపాడుకోవాలి, మన దేవాలను కాపాడుకోవాలి, వచ్చేటువంటి భక్తులందరూ కూడా మన జాతి వాళ్ళు కనీస సౌకర్యాలు, కనీసము ఒక రోడ్డు కావచ్చు, లేకపోతే కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, కనీసం వాళ్ళు వచ్చినప్పుడు కనీసం ఒక భోజనం ఇక్కడ దూరమైన ప్రాంతం మహారాష్ట్ర, తెలంగాణ బోర్డర్ ఇటువంటి ప్రాంతాల్లో
మా యొక్క పాలకపక్షము ప్రభుత్వాలు కల్పించాల్సింది, ప్రభుత్వాలు చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క ఆదివాసీ కలిగినటువంటి రాజకీయ నాయకులు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే వీళ్ళు ఇవి పట్టించుకోరు. కానీ వలస వచ్చినటువంటి గోరుపాలెం చెందినటువంటి పండుగలకు మాత్రం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిధులు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చేసి వాళ్ళ యొక్క జయంతులు చేయటం, వర్ధంతులు చేయటము, మరి వాళ్ళ యొక్క తీసి పండుగలు చేయటం, ఆ సందర్భంగా కోట్ల రూపాయలతో భోజనాలు పెట్టడం, మరి డ్యాన్సులు పెట్టడం, ఇవన్నిటి కూడా మరి వీళ్ళు కూడా హాజరు కావడం అనేది కూడా ఒక యావత్ ఆదివాసీ సమాజం కూడా జీర్ణించుకోలేకపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఈ యొక్క జంగుబాయి క్షేత్ర మహిమని బయటకు వచ్చినటువంటి మన యొక్క మాజీ ఎంపీ గారు, ఉద్యమ నాయకుడు స్వయం బాబురావు గారు పూర్తి తీసుకొని పెట్టుకున్నటువంటి ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఈ యొక్క మన కోయత్తూరు కోయల ఆడబిట్టినటువంటి సమ్మక్క తల్లి యొక్క మేడారం జాతరని మరి అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పురాతనమైనటువంటి 1000 ఏళ్ల నాటి చరిత్రకి మరి సజీవ సాక్షి చేసేందుకు మరి పెద్ద ఎత్తున దేవాలయ శిల్పాలతో చెక్కించినటువంటి సీతక్కను ఆదరణ తీసుకోండి. మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వీళ్ళిద్దరికి కనుక సాగించినట్టయితే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఈ యొక్క సంస్కృతి పరిరక్షణ నిధులు ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి కొద్దిపాటి నిధులు ఇచ్చినా సరే భక్తులు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రోడ్లు విశాలంగా చేయొచ్చు. అదే తాగునీరు, కరెంటు, ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు గొడవ నాగేష్ గారి పైన ప్రత్యేకంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంకో పక్కన ఎండోమెంట్ ఏదైతే ఎండోమెంట్ ఉందో ఈ ఎండోమెంట్ రావటం వల్ల మా అయితే ఎక్కడైతే దేవాలయం ఉందో ఆ దేవాలయం దగ్గర మాత్రం ఎండోమెంట్కి ఇస్తే మాత్రం త్వరితగతిన అభివృద్ధి చేస్తారు. అక్కడ రోడ్లు వేయటం, కరెంట్లు వేయటం, షెడ్లు వేయటము, అన్నదాన సత్రాలు కట్టడము, అదేవిధంగా ఎవరికి పడితే వాళ్ళు వేరే అన్య మతస్థులకి, అన్య కులాలకి అందరికీ కూడా అక్కడ పెద్ద ఎత్తున వసతి గృహాలు నిర్మించుకోవడం కూడా మేము ఏర్పాటు చేసి చూస్తున్నాం. మనం ఒక పక్కన మేము శ్రీశైలం చూసినాం, అందరికీ ఉన్నాయి కానీ అక్కడ చర్చిలకి వసతి గృహం లేదు. అట్నే భద్రాచలం పోతే అందరికీ, అన్ని కులాలకి, అన్ని మతాలకి, ఆఖరికి క్రిస్టియన్లకి, ముస్లిమ్స్ కూడా అక్కడ ఉన్నాయి. కానీ ఆఖరికి అక్కడ ఉన్నటువంటి కోయలకు మాత్రం అక్కడ వసతి గృహం లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు మేడాలు చూసుకుంటే కూడా రాను రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా గిరిజనేతరులు, ఇతర అన్య మతస్థులు కూడా, వలసవాదులు మొత్తం కూడా దాన్ని కబలించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క ఏదైతే క్షేత్రాలు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి కోటపరందలు కావచ్చు, కేసులాపూర్ కావచ్చు, అదేవిధంగా కప్లాయ్ కావచ్చు, సిద్ధికాస కావచ్చు, మిగిలిన అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి దేవాలయాలు, అదేవిధంగా నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి క్షేత్రాలు, అదేవిధంగా వరంగల్ ఉన్నటువంటి సమ్మక్క, నాగులమ్మ, బయటరాజు క్షేత్రాలు, వీటన్నింటినీ అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా మాకు ఎండోమెంట్ వద్దు, మాకు ప్రత్యేకంగా ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి ఆ ధార్మిక పరిషత్కే ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఖచ్చితంగా దాని ద్వారా మేమంతా కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మా భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా తొందరగా వచ్చి దర్శనం చేసుకొని, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పూజలు చేసుకొని వెళ్ళిపోవడం ఉంటుంది. కాబట్టి మా యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో, ఏ పార్టీలో కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఏ పార్టీలో సరే ఈ జాతిలో పుట్టింది కాబట్టి ఈ సంస్కృతికి కావాల్సిన బాధ్యత మీ పైన తెలియజేసుకుంటూ జై ఆదివాసీ, జై కోయత్తూరు, జై గోండవాడ, జై సేవ.